శ్రీవారికి రాజాది రాజుల కాలం నుంచి ఎన్నో కానుకలు మరెన్నో మణులు మాణిక్యాలు పొదిగిన ఆభరణాలు సమర్పించారు. ఏడాదికేడాది హుండీలో కానుకలు సైతం రికార్డు స్థాయిలో సమర్పిస్తున్నారు. అరుదైన వస్త్రాన్ని తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువకుడు శ్రీవారికి సమర్పించారు. స్వామివారికి సమర్పించే వస్త్రాలు ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతో 2 రకాల చీరలు తయారు చేశారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నల్లా విజయ్ చేనేత కళాకారుడు. ఎన్నో చేనేత వస్త్రాలు తయారు చేయడంలో ఆయన నేర్పరి. స్వామివారికి ప్రత్యేక వస్త్రాన్ని సమర్పించాలని సంకల్పించాడు. 5.5 మీటర్ల పొడవు 48 ఇంచుల వెడల్పుతో 2 చీరలు తయారు చేశారు. గతంలో సైతం స్వామివారికి అగ్గిపెట్టెలో పెట్టే 2 రకాల చీరలను తయారు చేసి సమర్పించారు. ఈ పట్టు చీర తయారీకి దాదాపు 25 రోజుల వ్యవధి పట్టిందని చెప్పారు. అగ్గిపెట్టెల అమరే పట్టు చీరను శనివారం ఉదయం శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ ఈవో శ్యామలరావుకు చూపించారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకొని హుండీలో చీరను సమర్పించనున్నారు. నా పేరు నల్ల విజయ్. నేను సిరిసిల్ల చేనేత కళాకారుని. గతంలో మా నాన్నగారు నల్ల పరంధాములు గారు మొట్టమొదటిసారిగా అగ్గిపెట్టెలో ఇమిడిపోయే పట్టు చీరను నేసి సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. ఆయన అదే తరాలో మా దక్షిణ కాశీగా వేములవాడ రాజరాజేశ్వర స్వామికి మరియు తిరుమల తిరుపతి దేవస్థాన స్వామివారికి మరియు అమ్మవారికి అగ్గిపెట్టెలో చీర తయారు చేసి ఇవ్వడం ఆయన ఆనవాయితీగా తీసుకురావడం జరిగింది. అదే స్ఫూర్తిలో ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని నేనే కూడా అగ్గిపెట్టెల చీరను మరియు శాలువాను తయారు చేసి ప్రతి ఏడాది 2 నెలలకోసారి దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వర స్వామికి మరియు తిరుమల తిరుపతి దేవస్థాన స్వామివారికి అందించడం జరుగుతుంది. ఆయన ఆశీర్వాదంతో ఇంకా మరెన్నో చీరలు తయారు చేసినాను. గతంలో ఉంగరంలో దూరిపోయే చీరను కాకుండా దబ్బరంలో దూరిపోయే చీరను మరియు కనివిని ఎరగని రీతిలో వెండి కొంగు చీర మరియు మొన్న 25 లక్షలు అంటే 200 గ్రాముల బంగారంతో చీరను తయారు చేసి ఎంతో గర్వకారణంగా ఉండడం జరిగింది. దీని కారణంగా తెలంగాణ మాజీ మంత్రివర్యులు కె చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా చేనేత కళారత్న అవార్డు కూడా తీసుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఇంకా మరెన్నో ప్రయోగాలు చేసుకుంటూ స్వామివారి ఆశీర్వాదంతో మళ్ళీ మేము ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఈ అగ్గిపెట్టెల చీరను దాదాపుగా ఆయన మీద వెడల్పు వచ్చేసి 5.5 మీటర్లు, పొడవు వచ్చేసి 5.5 మీటర్లు, వెడల్పు వచ్చేసి 48 ఇంచులు. దీన్ని పూర్తి మొగ్గం మీద తయారు చేయడం జరిగింది. దీని కాల వ్యవధి 10 నుంచి 15 రోజుల టైం పట్టిందండి. దీన్ని ఎంతో మా ఆనవాయితీగా ఈ చీరను తయారు చేయడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. కాస్ట్ ఎంత ఉండొచ్చు? కాస్ట్ వచ్చేసి 12 నుంచి 15 వేల మధ్యలో ఉంటుందండి.